గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్ వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం ఓరల్ కేర్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. అలానే ఈ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ని ఎలా సక్సెస్ఫుల్గా డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనకి అటామీ షాపింగ్ మాల్లో ప్రజెంట్ మనకి ఇండియాలో చూస్తే చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. 94 ఐటమ్స్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇందులో కొన్ని పాంప్లెట్స్, టీ షర్ట్స్, అట్లనే బిజినెస్ మెటీరియల్స్ ఉన్నాయి. సో అలా కాకుండా కేటగిరీస్లో మనకి పీవీ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ చూసుకుంటే ఎమోహిము, హెల్త్, ఫుడ్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ని ఇక్కడ మనకి అందించడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రజెంట్ ఇండియాలో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. ఓరల్ కేర్, హెయిర్ కేర్, ఎసెన్షియల్, లిప్ కేర్, బేబీ కేర్. సో ఇందులో మొదటిది ఓరల్ కేర్. ఈరోజు మనం ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. ఓరల్ కేర్లో మనకి 6 ఐటమ్స్ చూపిస్తూ ఉంది. ఇందులో కాంపాక్ట్ టూత్ బ్రష్ 8 బ్రషెస్ ఒక ప్యాక్గా రావడం జరుగుతూ ఉంది. 1050 ఎంఆర్పి ఉంటుంది. 885 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. 5500 పీవీ అనేది రావడం జరుగుతూ ఉంది. అలానే టూత్ బ్రష్ 8 ప్యాకు, ఇది 1050 ఎంఆర్పి ఉంటుంది. 900 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. 6200 పీవీ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇవి రెండు కూడా 4 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్కి 4 ఇయర్స్ ఉంటుంది. అలానే టూత్ పేస్ట్ 50 గ్రామ్స్ అందుబాటులో ఉంది. టూత్ పేస్ట్ 200 గ్రామ్స్ కూడా అందుబాటులో ఉంది. 50 గ్రామ్స్ టూత్ పేస్ట్ 4 ఒక బాక్స్లో రావడం జరుగుతూ ఉంది. అలానే 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. 5 ప్యాక్ కూడా అవైలబుల్ ఉంది. సో సింగిల్ పీస్ మనం పర్చేజ్ చేస్తే 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ 354 రూపీస్ పడుతుంది. ఎంఆర్పి అనేది 400 ఉంటుంది. 850 రావడం జరుగుతూ ఉంది. అలానే 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ 5 ప్యాక్ కనుక తీసుకుంటే 1711 రూపీస్ పడుతూ ఉంది. పీవీ వచ్చేసి 4300 వస్తుంది. ఎంఆర్పి 2000 రూపీస్ ఉంటుంది. సో ఇది అంటే ఈచ్ పేస్ట్ ఎంత కాస్ట్ పడింది అనేది చూస్తే 343 రూపీస్. అంటే సింగిల్ పీస్ కొనటం కంటే కూడా 5 ప్యాక్ పర్చేజ్ చేస్తే ఈచ్ పేస్ట్కి 11 రూపీస్ అడిషనల్గా మనం డిస్కౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నాం. ఆ వర్షంలో కనుక ఆలోచించగలిగితే సింగిల్ ప్యాక్ పర్చేజ్ చేయడం కంటే కూడా 5 ప్యాక్ కొనడం అనేది మనకి ప్రాఫిటబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలానే అనదర్ ప్రోడక్ట్ చూస్తే ఇక్కడ ఓరల్ కేర్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది. ఇందులో 50 గ్రామ్స్ టూత్ పేస్ట్, ఒక టూత్ బ్రష్, అట్లానే ఇంటర్డెంటల్ క్లీనింగ్ బ్రష్, ఇవన్నీ కలిపి ఒక మంచి అట్రాక్టివ్ బాక్స్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. అటువంటివి ఒక 4 బాక్సెస్, 4 కూడా బ్రషెస్ 4 కలర్స్ ఉంటాయి. అవి ఒక ప్యాక్గా మనకి ఇక్కడ ఓరల్ కేర్ సెట్ అందుబాటులో ఉంది. సో ఇవి అంటే టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్. వీటిని ముందుగా మనం యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయగలుగుతామో ఇప్పటి వరకు మనం వాడినటువంటి టూత్ పేస్ట్కి, టూత్ బ్రష్కి, వీటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అలానే కంపెనీ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని కూడా కొంత తెలుసుకోవడం ద్వారా మనం ఇంకా ఎక్కువ మందిని ఈజీగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కంపెనీ వీటి గురించి ఏం చెప్తుంది అనేది కనుక గమనిస్తే ముందుగా టూత్ పేస్ట్ గురించి. సో దీని వ్యాలిడిటీ 3 ఇయర్స్ ఉంటుందండి. 36 మంత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి. ఇది కోల్మార్క్ కొరియాలో తయారవుతున్నటువంటి ప్రోడక్ట్. ఎంటైర్ ద వరల్డ్ చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళు మెయిన్గా చెప్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే డెంటల్ ఫ్లాగ్ రిమూవింగ్. పంటి మీద ఏదైతే గారె పడుతూ ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ లేకుండా ఉంటే యాంటీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అనేది దీనికి ఉంది. అంటే అటువంటి గారె అనేది పంటి మీద పట్టకుండా ప్రొటెక్ట్ చేయడానికి కూడా దీనికి అవకాశం ఉంది. అట్లానే టార్టర్ డిపాజిషన్ ప్రివెంటింగ్ ఎఫెక్ట్, పాచి పట్టకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. డెంటల్
క్యావిటీస్ ప్రివెంటింగ్ ఎఫెక్ట్. చాలా మందికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అండి క్యావిటీస్. సో వాటిని కూడా రాకుండా చూస్తుంది. ఒకవేళ ఉంటే తగ్గించుకోవడానికి కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. బ్యాడ్ బ్రీత్ రిమూవింగ్ ఎఫెక్ట్. నోటి నుంచి దుర్వాసన అనేది రాకుండా ఫ్రెష్ ఫీలింగ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇట్లా మెయిన్ బెనిఫిట్స్గా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ప్రొపాలిస్ అండ్ గ్రీన్ టీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. ఈ రెండింటిని కూడా ఇందులో యూస్ చేయడం జరిగింది. కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో మెయిన్గా యూస్ చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది మన నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా అట్లానే నోటిని ఫ్రెష్ ఫీలింగ్స్తో ఉండేటట్లుగా మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ప్రొపాలిస్ అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా అట్లనే యాంటీబయాటిక్ సబ్స్టెన్స్గా ఇక్కడ న్యాచురల్ ఫామ్లో మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఇది పళ్ళు పుచ్చిపోకుండా అట్లనే పంటి మీద గారె పట్టకుండా పంటి మీద పాచి అనేది స్టోర్ అవ్వకుండా ఇది మనకి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే క్యావిటీస్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది మనకి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవే కాకుండా ఈ టూత్ పేస్ట్ని మల్టీపర్పస్గా కూడా మన వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ ఈ ప్రొపాలిస్లో ఉన్నటువంటి ఈ యాంటీబయోటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్కిన్ హీల్ అవటానికి అట్లనే కాళ్ళ పగుళ్ళు ఇటువంటివి కూడా తగ్గించుకోవడానికి మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఏదన్నా బర్నింగ్ లైక్ స్కిన్ ఏదైనా బర్న్ అయినా కానీ దానికి ఆయింట్మెంట్ లా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంది. ఫైల్స్ లాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఆయింట్మెంట్గా మన టూత్పేస్ట్ని యూస్ చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఆ విధంగా మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే ఏదైనా దోమలు కానీ లేదా కందిరీగలు కానీ కుట్టినప్పుడు ఏదైతే బెందులు వస్తున్నాయో వాటికి ఈ పేస్ట్ని అప్లై చేసినా కానీ దాని నుంచి చాలా త్వరగా రిలీఫ్ రావడానికి కూడా ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అది సెకండరీ. మెయిన్ థింగ్ వచ్చేసి ఓరల్ కేర్. ఓరల్ కేర్ ఈజ్ ద ఫస్ట్ హెల్త్ కేర్. ఎప్పుడైతే మనం నోటిని శుభ్రంగా ఉంచుకోగలుగుతామో నోట్లో నుంచి బ్యాక్టీరియా అనేది లోపలికి పోకుండా ఉంటుంది. ఒకవేళ నోరు కనుక శుభ్రంగా లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్ ద్వారా మన బాడీ లోపలికి వెళ్ళిపోయేసి అక్కడ మనకి హానికరమైనటువంటి బ్యాక్టీరియాని డెవలప్ చేసి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ నోటి క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన టూత్పేస్ట్ టూత్ బ్రష్ తోటి డైలీ రెగ్యులర్గా బ్రష్ చేసుకోవడం ద్వారా దాని నుంచి కూడా ఉపశమనం పొందడానికి కూడా ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఆ హీలింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి దానికి కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది తగ్గుముఖం పట్టడానికి. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్గా మనం ఈ టూత్పేస్ట్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. సో దీన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం చేరవేయటమే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్. అలానే అనదర్ ప్రోడక్ట్ టూత్ బ్రష్ గురించి చూసుకుంటే సెకనికి ఒకటికి పైగా బ్రష్లు సేల్ అవడం అనేది అటామీలో ఉన్నటువంటి గొప్పతనంగా మనం చెప్తా ఉన్నామండి. సో ఈ బ్రష్ యొక్క బెనిఫిట్స్ చూస్తే దీని మీద కూడా 4 years వ్యాలిడిటీ ఉంటుంది. సో చాలా సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ బ్రిస్టిల్స్ అనేది ఇందులో ఉన్నటువంటి మేజర్ ఫీచర్గా మనం చెప్తా ఉన్నాం. ఈ బ్రిస్టల్ సైజ్ చూస్తే 0.18 mm థిక్నెస్ తోటి చాలా సాఫ్ట్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నాయి. వీటి ఎడ్జ్ చూస్తే 0.03 mm ఉంటుంది. సో పంటి మీద ఏదైతే ఆ పాచి ఉందో దాన్ని పంటి మీద ఎనామిల్ డ్యామేజ్ అవ్వకుండా ఇది చాలా నీట్గా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతా ఉంది. షుగర్లకి పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ఏదైనా ఫుడ్ పార్టికులర్స్ ఉన్నా కానీ దాన్ని కూడా ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అలానే హై క్వాలిటీ సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. వీటిని తయారు చేయడానికి ఈటబుల్ గోల్డ్ పౌడర్ని యూస్ చేయడం జరుగుతూ ఉంది. 99.9% ఈటబుల్ గోల్డ్ పౌడర్ని యూస్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల దీనికి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే దీని మీద ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వదు. దానంతటా అదిగా క్లీన్గా ఉంచుకోవటానికి అది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సెల్ఫ్ క్లీనింగ్, సెల్ఫ్ క్లీనింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈవెన్ అంటే మనం ఏదైనా నార్మల్గా వాడుకునేటువంటి టూత్ బ్రష్ ఏదైతే ఉందో కొన్ని రోజులు వాడకుండా పక్కన పెడితే దాని మీద చాలా త్వరగా ఫంగస్ బూజు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మన అటామీ టూత్ బ్రష్ ఎప్పటికీ కూడా ఆ విధంగా రావడానికి అవకాశం లేకుండా
ఈ ఈటబుల్ గోల్డ్ పౌడర్ ఇందులో యూజ్ చేసిన కారణంగా ఆ బెనిఫిట్ అనేది మనకు ఉంది. అట్లనే ఈ బ్రష్కి రౌండెడ్ హెడ్ స్లిమ్ ఉంటుందండి. సో అది అంటే బాడీ చాలా స్లిమ్గా, హెడ్ రౌండ్గా ఉంటుంది. లాస్ట్ టీత్ను కూడా క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో పెద్ద సైజు కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ బ్రష్ని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తా ఉన్నారు. అట్లనే దీని హ్యాండిల్ ఏదైతే ఉందో డైమండ్ కట్లో ఉంటుంది. ఈజీ గ్రిప్ హ్యాండిల్. దాన్ని పట్టుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి మనకి అందిస్తున్నటువంటి బ్రష్. నార్మల్గా మార్కెట్లో దొరికేటువంటి బ్రషెస్ ప్లాస్టిక్ ఉంటాయి. అలానే దాని బ్రిస్టిల్స్ చూస్తే నైలాన్ ఉంటాయి. బట్ మన బ్రష్ మీరు మెటీరియల్ ఇక్కడ కనుక గమనించారంటే దీని క్యాప్ పీపీటీ ఉంటుంది. మెటీరియల్ పోల్ వచ్చేసి పీసీడీజీ ఉంటుంది. సో అట్లా కంప్లీట్గా నాన్ ప్లాస్టిక్ అంది, బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ బ్రష్ని కొంతకాలం వాడుకున్న తర్వాత బయట పడేస్తే కపుల్ ఆఫ్ మంత్స్లో అది కరిగి మట్టిలో కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో అటువంటి మెటీరియల్. సో మీరు కామన్గా చూడాలి అనుకుంటే వాటర్లో ఈ బ్రష్ మునిగిపోవడం జరుగుతూ ఉంది. అదే నార్మల్గా మార్కెట్లో దొరికేటువంటి మీరు ఏ బ్రష్ తీసుకున్నా కానీ వాటర్లో పైన తేలుతూ ఉంటుంది. సో బికాజ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఆ మెటీరియల్స్ ఎర్త్కి హార్మ్ఫుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మన బ్రష్ వాటర్లో మునిగిపోతుంది, మట్టిలో కరిగిపోతూ ఉంది. సో అటువంటి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొడక్ట్స్ని మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఓరల్ కేర్లో ఉన్నటువంటి మన ఈ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని మనము బిజినెస్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ కూడా పీవీ అనేది రావడం జరుగుతూ ఉంది. పీవీ ఈక్వల్ టు మనీ. అయితే మనం ఎవరికన్నా ఒకరితోటి మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు అల్టిమేట్గా ఈ బిజినెస్ ఏంటి అంటే షేరింగ్. మనకి తెలిసిన వాళ్ళతోటి మన ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకోవడం, బిజినెస్ గురించి షేర్ చేసుకోవడం. సో అయితే అలా వెళ్ళేటువంటి ప్రాసెస్లో ఒట్టి చేతులతోటి వెళ్లకుండా మన దగ్గర ప్రాపర్ మెటీరియల్స్ తోటి అంటే పాంప్లెట్స్, అట్లనే అట్లీస్ట్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్, వీటిల్లో సింపుల్గా మీరు కొత్త వాళ్ళకి ప్రమోట్ చేయడం కోసం 50 గ్రామ్స్ టూత్ పేస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఇటువంటివి దగ్గర పెట్టుకోవడం, అట్లనే 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే 15 గ్రామ్స్ టూత్ పేస్ట్ ప్యాక్ కాస్ట్ చూస్తే ఎంఆర్పి 600 రూపీస్. అందులో 4 వస్తున్నాయి, అంటే టోటల్ క్వాంటిటీ 200 గ్రామ్స్. అదే ఒక 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ చూస్తే 400 రూపీస్ ఎంఆర్పి ఉంది. సో ఇంకా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఒక 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ తీసుకోవడం కంటే 50 గ్రామ్స్ టూత్ పేస్ట్ ప్యాక్ కనుక పర్చేజ్ చేస్తే 200 రూపీస్ లాస్ పోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ డిఫరెన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక పెద్ద టూత్ పేస్ట్ ఇవ్వడానికే మనం రెడీగా మన దగ్గర ప్రోడక్ట్ పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఒక 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ వాళ్ళు తీసుకొని యూస్ చేస్తారో, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో 4 ఆర్ 5 మెంబర్స్ ఉన్నా కానీ నియర్లీ 2 మంత్స్ వరకు అది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 మంత్స్లో వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. అదే 50 గ్రామ్స్ టూత్ పేస్ట్ కనుక ఇస్తే మీరు ఏదైనా ఒక పీస్ కనుక ఇచ్చారు అని అంటే వాళ్ళ ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారని అంటే అది ఒక 5 to 7 డేస్లో అది అయిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళు ఒక వారం 10 రోజుల్లో పెద్ద డిఫరెన్స్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు. అందుకని మ్యాక్సిమం ఫ్యామిలీకి కనుక మీరు రికమెండ్ చేస్తుంటే 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రషెస్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి. చాలామంది డెంటల్ ప్రాబ్లం ఏదన్నా వస్తే పేస్ట్ని చేంజ్ చేస్తున్నారు కానీ బ్రష్ని చేంజ్ చేయటం లేదు. మెయిన్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ క్యావిటీస్ ప్రాబ్లమ్స్కి, పళ్ళు త్వరగా పుచ్చిపోవడానికి కారణం ఏంటి అని అంటే మార్కెట్లో దొరికేటువంటి బ్రషెస్. సో పంటి మీద ఎనామిల్ ఎప్పుడైతే కంప్లీట్గా క్లీన్ చేసేస్తా ఉన్నాయో ఆ నైలాన్ ఆ బ్రిస్టిల్స్, దానివల్ల పళ్ళు త్వరగా పుచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది, క్యావిటీస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక పన్ను కనుక పుచ్చింది అని అంటే ఆటోమేటిక్గా కొన్ని రోజులకి దాని పక్క పళ్ళు అటు సైడు ఇటు సైడు పళ్ళు కూడా పుచ్చడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరూ బ్రష్ చేసుకోవడం లేదా పేస్ట్ వాడట్లేదా అంటే అందరూ కూడా పేస్ట్ వాడుతున్నారు, బ్రష్ చేస్తున్నారు. రోజు కొంతమంది 2 పూట్ల కూడా చేసుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళకి ఆ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంది.
సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, గత 3.5 yearsగా నేను ఈ టూత్ పేస్ట్, ఈ టూత్ బ్రష్ యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 3.5 yearsలో ఏ రోజు కూడా నేను డెంటల్ ప్రాబ్లమ్స్తో కానీ, క్యావిటీస్ ప్రాబ్లమ్స్తో కానీ సఫర్ అయింది లేదు. ఏ రకమైనటువంటి డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరము నాకు రాలేదు. ప్రీవియస్గా కూడా నేను ఒక మంచి బ్రాండ్ టూత్ పేస్ట్ని యూస్ చేశాను. ఆ బ్రాండ్ టూత్ బ్రష్ని యూస్ చేశాను. బట్ నేను 6 monthsకి ఒకసారి ఇన్సైడ్ ఏదైతే ఆ పాచి పడతా ఉందో ఆ గారెని క్లీన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది అప్పట్లో. దానికి 2,000 నుంచి 2,500 వరకు ఖర్చు అయ్యేది. బట్ ఎప్పుడైతే అటామీ టూత్ పేస్ట్, టూత్ బ్రష్ రెగ్యులర్గా డైలీ 2 times బ్రష్ చేసుకుంటూ ఎవ్రీ 6 monthsకి బ్రష్ని చేంజ్ చేయడం జరుగుతూ ఉందో ఆ ప్రాబ్లం అనేది నాకు లేకుండా పోయింది. ఇప్పుడు అడిషనల్గా ఎటువంటి ఖర్చు కూడా లేదు. సో అట్లా ఇవి నాకైతే ఉపయోగపడ్డవి. వీటితోటి ఎవరికైతే మనం ప్రోడక్ట్ ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా కంటిన్యూగా అడగటం జరుగుతూ ఉంది. సో అటువంటి ఆటో కన్జ్యూమర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి బాగా ఉపయోగపడేది ఈ టూత్ పేస్ట్, టూత్ బ్రష్. అయితే దీనికి ఒక టార్గెట్ పెట్టుకొని కనుక వర్కౌట్ చేస్తే మనం ఇక్కడ చాలా త్వరగా సక్సెస్ అవ్వడానికి, మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టార్గెట్ లేకుండా, మన దగ్గర ప్రొడక్ట్ లేకుండా ఏదో చేస్తున్నాంలే, చూస్తున్నాంలే అనుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా కాదు. సో దీని గురించి మనం చాలాసార్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో వీటి గురించి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ మన దగ్గర టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. సో మనం అటామీ చేస్తున్నాం అని చెప్పేసి మన పక్క వాళ్ళకి తెలిసేటట్లుగా మనం ఉండాలి. ఉండాలి అని అంటే ఒక చిన్న బ్యాడ్జ్, ఐ లవ్ అటామీ అని చెప్పేసి మనకి బ్యాడ్జెస్ ఉన్నాయి. అటువంటి బ్యాడ్జ్ ఒకటి మనం పెట్టుకోగలిగినా కానీ క్లియర్గా ఇదేంటి అని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు, లేదా మనం కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మన దగ్గర ఈ ప్రొడక్ట్స్ కనుక ఉన్నాయి అని అంటే వాళ్ళకి ప్రొడక్ట్ చూపించేసి మాట్లాడగలిగితే మన బ్రషెస్ చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉంటాయి. నార్మల్ టూత్ బ్రష్ వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి. అదే కాంపాక్ట్ టూత్ బ్రష్ వచ్చేసి 8 కలర్స్ ఉన్నాయి. సో ఈ కాంపాక్ట్ టూత్ బ్రష్ పర్పస్ ఏంటి అని అంటే ఎవరికైతే ఆ టీత్స్ చిన్నగా ఉన్నాయో, లైక్ పిల్లలకు కావచ్చు లేదా లేడీస్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. అట్లనే క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మీరు కాంపాక్ట్ టూత్ బ్రష్ అనేది రికమెండ్ చేయొచ్చు. ఇందులో 8 కలర్స్ ఉంటాయండి. చాలా పిల్లలు అట్రాక్ట్ అయ్యేటట్లుగా, అట్లనే లేడీస్ బాగా లైక్ చేసేటట్టుగా కలర్స్ ఉంటాయి. నార్మల్ టూత్ బ్రష్లో 4 కలర్స్ ఉంటాయి. సో వీటిని చూసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు చాలా డిఫరెంట్గా ఫీల్ అవటం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఇంత అట్రాక్టివ్గా ఉన్నటువంటి బ్రష్ అనేది లేదు. ఇది కేవలం చూడటానికి అట్రాక్టివ్గా మాత్రమే కాకుండా బెనిఫిట్స్ కూడా చాలా వాళ్ళకి ఆ, ఎక్కువ బెనిఫిట్ వచ్చే విధంగా దాని ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ కారణంగా ఎవరినైనా సరే మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే విధంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని దగ్గర పెట్టుకొని బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక టార్గెట్ పెట్టుకోండి. మీరు కొత్తగా ఈ రోజే ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకున్నా కానీ ఒక వారం రోజుల్లో ఒక్కరికి పేస్టు బ్రష్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒక్కరికి గనుక మీరు ఇవ్వగలిగారు అంటే అది కూడా ఖచ్చితంగా ఎంఆర్పి రేటుకే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఎవరికి కూడా రేటు తగ్గించేసి ఇవ్వద్దండి. ఇది బిజినెస్, మనం చేస్తుంది వ్యాపారం. సో మనం ఎందుకు చేస్తున్నాం మీరు చెప్పండి క్లియర్గా. ఇట్లా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. నా దగ్గర మీరు కొనాలనుకుంటే ఎంఆర్పి రేటుకే మీరు కొనాల్సి ఉంటుంది అని చెప్పేసి ఓపెన్గా మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ డిస్కౌంట్ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళంతట వాళ్ళుగా పర్చేజ్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ ఒక 1 వీక్లో వాళ్ళకి డెలివరీ రావడం జరుగుతూ ఉంది. మన దగ్గర నుంచి తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎంఆర్పి రేటుకే ఇవ్వాలి. సో ఆ విధంగా ఇవ్వగలిగినప్పుడు మనకి కొంత రిటైల్ ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటున్నారో అందరికీ కూడా బ్రషెస్ రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఒక 1 వీక్లో ఒక కస్టమర్ని మీరు తయారు చేసుకోగలిగితే, ఈ రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకున్నా మీ దగ్గర కనుక ప్రొడక్ట్ ఉంటే ఒక 1 వీక్లో ఒక్కరికన్నా ఈ పేస్ట్ బ్రష్ ఇవ్వడానికి ఒక ఫ్యామిలీ కన్నా ప్రయత్నం చేయండి. ఇప్పుడు లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటే మీకు రావడానికి 1 వీక్ పడుతుంది. అక్కడి నుంచి ఒక 1 వీక్లో ఒకరికన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అట్లానే సెకండ్ వీక్లో వీళ్ళని ఫాలో అప్ చేయండి. వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోండి. మీ తరఫున కొత్తగా ఒకరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరికైతే ఫస్ట్ వీక్లో ప్రోడక్ట్ ఇచ్చున్నారో వాళ్ళ రిఫరెన్స్ తోటి
ఇంకొకరికి ప్రోడక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు సెకండ్ వీక్లో ఇంకొక ఇద్దరు కన్జ్యూమర్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే థర్డ్ వీక్లో ఒక 3 మెంబర్స్ని కొత్తగా కన్జ్యూమర్స్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇట్లా చిన్న టార్గెట్ పెట్టుకొని ముందు ఒక రూ. 50 రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడం, ఆ తర్వాత రూ. 100 రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడం, ఆ తర్వాత రూ. 200 రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడం, యాజ్ వెల్ యాజ్ మన ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి కన్జ్యూమర్స్ కావచ్చు లేదా మెంబర్స్ కావచ్చు, వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని వాళ్ళంతట వాళ్ళుగా పర్చేజ్ చేసుకున్న వాళ్ళ ద్వారా మీకు గ్రూప్ ఇవి అనేది రావటం జరుగుతూ ఉంది. మీరు సక్సెస్ అయినట్టు. అంతేకాని వీళ్ళు నా దగ్గర ఎంఆర్పి కొనలేదే, వాళ్ళు ఐడి వేసుకుని కొనుక్కున్నారే, నాకు రిటైల్ ప్రాఫిట్ రాలేదే అని చెప్పేసి మనం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళంతట వాళ్ళుగా పర్చేజ్ చేసుకోగలిగారో, ఒక పెద్ద టూత్ పేస్ట్ టూత్ బ్రష్ కనుక వాళ్ళు తీసుకోగలిగారంటే డెఫినెట్గా వాళ్ళకి కరెక్ట్గా ఫాలో అప్ చేయగలిగితే కంటిన్యూగా వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఒక 3 మంత్స్ మీరు టార్గెట్ పెట్టుకొని 3 మంత్స్లో 100 మందిని పేస్ట్ బ్రష్కి కస్టమర్స్ని తయారు చేసుకోవాలి. సో ఇది సాధ్యమా అంటే డెఫినెట్గా మీరు దీనికోసం డైలీ ఒక 2 అవర్స్ కనుక టైం కేటాయించగలిగితే, మీ దగ్గర ప్రొడక్ట్ కనుక రెడీగా ఉంది అని అంటే మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఒక 100 మంది మీ దగ్గర నుంచి పేస్ట్ బ్రష్ కొని యూస్ చేస్తున్నారు అని అంటే ఎవ్రీ 3 మంత్స్కి కూడా వాళ్ళు పేస్ట్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ని బట్టి అయిపోవటం అనేది జరుగుతూ ఉంది. రిపీటెడ్గా పర్చేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళతోటి కూర్చొని ఆపర్చునిటీ గురించి మీరు డిస్కస్ చేయవచ్చు. సో ఆ విధంగా ఆ 3 నెలల్లో వచ్చినటువంటి ఆ 100 మందితోటి మీరు బిజినెస్ గురించి గనక వాళ్ళతోటి మాట్లాడగలిగితే డెఫినెట్గా ఒక 10 మందినన్నా టీం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో లెఫ్ట్లో ఒక 5 మెంబర్స్ని, రైట్లో ఒక 5 మెంబర్స్ని మీరు పర్సనల్గా స్పాన్సర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతోటి సేమ్ గనక మీరు డూప్లికేట్ చేయగలిగితే నెక్స్ట్ అక్కడి నుంచి 3 మంత్స్లో ఒక్కొక్కరికి 100 మంది కస్టమర్స్ని తయారు చేయటం అనేది టార్గెట్గా పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోకుండా వర్కౌట్ చేస్తే జరుగుతూనే ఉంటుందండి. ఏదో రూపాయో 3000 1300 ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ మీరు ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేస్తారో ఈ 10 మందిని కూడా ఆ విధంగా మీరు తయారు చేయగలిగితే మీరు వితిన్ 6 మంత్స్లో డెఫినెట్గా సేల్స్ మాస్టర్ అండ్ అబోవ్ పొజిషన్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. మీకు రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. మీ టీంలో యాక్టివ్గా ఉన్నటువంటి ఈ విధంగా కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్నటువంటి మెంబర్స్కి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. అందరికీ జనరల్ కమిషన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా ప్లాన్డ్గా బిజినెస్ చేసుకోవటం, టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయటం. సో దీన్ని మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డిసెంబర్ మంత్లోకి ఎంటర్ అయ్యాం. సో ఈ మంత్ తోటి 2024 కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ 1 మంత్ని మీరు ట్రైనింగ్గా తీసుకొని, ట్రయల్ పీరియడ్గా తీసుకొని ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ఈ పేస్ట్ బ్రష్ తోటి ట్రయల్ వేసి అట్లీస్ట్ జనవరి 1 నుంచి 2025లో ఆ విధంగా మీరు వర్క్ చేయటం స్టార్ట్ చేసిన జూన్ వరకు మీరు ఖచ్చితంగా సేల్స్ మాస్టర్ అవడానికి నెలకి 50,000 నుంచి 80,000 వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో దాన్ని మీరు టార్గెట్గా పెట్టుకొని వర్కౌట్ చేస్తాను అని అంటే నా తరఫున కూడా మీకు ఫీల్డ్ వర్క్ వచ్చేసి వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. బట్ నేను ఫీల్డ్ వర్క్ వచ్చి వర్కౌట్ చేయాలంటే మీ దగ్గర పేస్ట్లు బ్రష్లు మినిమం ఉండాలి. మినిమం మీ దగ్గర ఆ ప్రోడక్ట్ లేకుండా నేను వచ్చినా ఏం చేసేది లేదు, ఎండి వచ్చినా చేసేది లేదు, హ్యాంగిల్ పార్క్ గారు వచ్చినా చేసేది లేదు. సో దానికి మీరు సిద్ధంగా ఉండి కొంత పీవీ పెట్టుకొని పేస్ట్లు బ్రష్లు అయినా సరే మినిమం మీ దగ్గర కనుక స్టాక్ పెట్టుకుంటే నేను కూడా వచ్చి మీతో పాటు కలిసి మీ ఫీల్డ్లో మీ సర్కిల్లో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కలిసి చేద్దాము, అందరం కూడా సక్సెస్ అవుదాము. సో ఇది సింపుల్గా అంటే ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి అవసరం. మేము బ్రష్ చేసుకోము, మేము పేస్ట్ వాడము అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో మనకు కనపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేస్టు బ్రష్ అవసరం ఉంది కాబట్టి ఈ రెండిటితోటి మనం బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ని లైక్ చేస్తున్నారో, వీటిని రిపీటెడ్గా యూజ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళతోటి నెక్స్ట్ మనం షాంపూ గురించి మాట్లాడొచ్చు, హోమ్ క్లెన్జర్ గురించి మాట్లాడొచ్చు, బ్లాక్ కాఫీ గురించి మాట్లాడొచ్చు, డిష్ వాషింగ్ లిక్విడ్ గురించి మాట్లాడొచ్చు, డిటర్జెంట్ లిక్విడ్ గురించి మాట్లాడొచ్చు. అంటే డైలీ వాళ్ళకి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ గురించి, అంటే ఈ 2 ప్రొడక్ట్స్ కనుక వాళ్ళకి నచ్చాయి అని అంటే ఇంకేమున్నాయి అనేది మనం మాట్లాడొచ్చు. అట్లా
ఉన్నటువంటి ఆ 100 మంది కస్టమర్స్ ఒక్కొక్కరు 10 ప్రొడక్ట్స్ వాడగలిగే విధంగా నెక్స్ట్ 6 మంత్స్లో మనం చేయగలిగితే మనం ఆటో డైమండ్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆటో డైమండ్ మాస్టర్ అంటే నెలకి 3 లక్షల ఇన్కమ్ వస్తూ ఉంటుందండి. అంటే రోజుకి 10,000 రూపాయల ఇన్కమ్. సో ఆ పొజిషన్ రీచ్ అవ్వడానికి 1 సంవత్సరం సీరియస్గా వర్క్ చేయటం. సో 2025ని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకొని డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇన్ని రోజులు ఏదైతే ఆడతా పాడతా బిజినెస్ చేశారో లేదా ఇంకేదన్నా వర్క్ చేశారో సో దాని నుంచి బయటపడి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఒక్కసారి ఆలోచించుకోండి. నెలకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంటే ఎట్లా బతకొచ్చు? ఏ విధమైనటువంటి ఖర్చులు పెట్టుకోవచ్చు? ఎటువంటి అవసరాలు తీర్చుకోవచ్చు? మన ఇల్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు? ఎటువంటి వెహికల్ మనం యూజ్ చేయొచ్చు? ఎటువంటి స్మార్ట్ ఫోన్ మనం యూజ్ చేయొచ్చు? మన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ మారిపోతాయి. సో ఆ వచ్చినటువంటి డబ్బులతోటి మిగిలిన ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ హెల్దీగా ఉండొచ్చు ఫస్ట్ థింగ్. తర్వాత ఎటువంటి ఆపర్చునిటీని మనం ఒక 10 మందికి ఇచ్చున్నాం. ఆ 10 మంది ఆ విధంగా వాళ్ళ లైఫ్ను కూడా బెటర్ చేసుకుంటా ఉన్నారు. సో దాంట్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ అన్మెజరబుల్ అండి. సో ఎప్పుడన్నా మనం అంటే దారిని పోతూ ఎవరన్నా బెగ్గర్స్ అడిగితే మన దగ్గర రూపాయి 2 రూపాయలు చిల్లర లేక ఒక 10 రూపాయలు ఇచ్చినప్పుడు అతని ఫేస్లో ఆ ఆనందం చూసి దానికే చాలా సంతోషపడతాం. ఒకవేళ మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక 100 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళ అవసరం తీరినప్పుడు వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్పినప్పుడు చాలా సాటిస్ఫై అవుతూ ఉంటాం. అటువంటిది ఇక్కడ మనం మనతో పాటు ఒక 10 మంది లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటానికి బెటర్ అవ్వటానికి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. సో ఆ సాటిస్ఫాక్షన్ అన్మెజరబుల్ అండి. సో అది ఆటోమేటిక్గా మన ఆయుష్ని పెంచుతుంది. ఎలా అనంటే ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో అందుకే ఏ టెన్షన్స్ లేని వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతూ ఉంటారు. సో దట్ ఈస్ అటువంటిది ఈ బిజినెస్లో ఈ సిస్టమ్ ద్వారా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పేస్ట్ బ్రష్ తోటి మీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే పర్సనల్గా నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. సో ఈ పేస్ట్ యొక్క బ్రష్ యొక్క పీపీటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకొని వాళ్ళకు చూపించేసి మాట్లాడగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో పేస్ట్ బ్రష్ చూపించడంతో పాటు దాని పీపీటీ కలర్ జిరాక్స్ తీర్చుకుంటే ఈచ్ వన్ వచ్చేసి 4 పేజెస్ ఉంది. 20 రూపీస్ 20 రూపీస్. ఒక 50 రూపీస్ ఖర్చు పెట్టి కొన్ని పాంప్లెట్స్ మన దగ్గర పెట్టుకొని ఇంకా బెటర్గా ఉండాలనుకుంటే మీరు బిజినెస్కి పర్టికులర్గా టైం కేటాయిస్తున్నారు అనుకుంటే మన టీ షర్ట్ ఉంది, అటామీ టీ షర్ట్. టీ షర్ట్స్ వేసుకొని వెళ్ళటం. సో ఈ కంపెనీ మనం యూజ్ చేస్తున్నాము, ఈ కంపెనీని ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేయటం కోసం. సో బిగినింగ్లో మేమందరం కూడా ఎవరైతే ఇవాళ సేల్స్ మాస్టర్స్ డైమండ్ మాస్టర్స్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పనులే ఇవి. సో మనం దీనికోసం టైం కేటాయించి ఆ ప్యాషన్ మనలో గనక చూపించగలిగితే డెఫినెట్గా మనం కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, మంచి టీంని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డైలీ నెసెసిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎగ్జాంపుల్కి పేస్ట్ బ్రష్ చెప్పా. మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా సెలెక్ట్ చేయండి. షాంపూ చూస్ చేసుకోండి, హోమ్ క్లెన్జర్ చూస్ చేసుకోండి, బ్లాక్ కాఫీ చూస్ చేసుకోండి, డిటర్జెంట్ లిక్విడ్ చూస్ చేసుకోండి. సో డైలీ యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వేటితోటైతే మీరు సింపుల్గా ప్రతి ఒక్కరిని కూడా కరెక్ట్ అవ్వగలుగుతారో అటువంటి వాటితోటి స్టార్ట్ చేసి అన్ని ప్రొడక్ట్స్ కూడా యూస్ చేయగలిగేటువంటి స్థాయికి మన రావటం, మనకున్నటువంటి కస్టమర్స్ కూడా అన్ని ప్రొడక్ట్స్ యూస్ చేయగలిగే విధంగా ఒక్కొక్కరిని తయారు చేసుకోవటం, ఒక 10 మంది టీంని మనకంటూ పర్సనల్గా తయారు చేసుకోవటం, వాళ్ళతోటి సేమ్ డూప్లికేట్ చేయటం. సో దిస్ ఈజ్ ద సక్సెస్ ఫార్ములా అండి. దీనికేమి పిహెచ్డీలు చదవాల్సినటువంటి అవసరం లేదు. మనకేమి సేల్స్లో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ప్రాఫిటబుల్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఒక 5,000 రూపాయలు సింపుల్గా పెట్టుకోండి. 5,000కి మీరు కనుక ఆర్డర్ పెట్టగలిగారు అని అంటే కొరియర్ కూడా ఫ్రీ వచ్చేస్తుంది. ఒక పెద్ద పేస్ట్ సెట్ ఒకటి, చిన్న పేస్ట్లు 2 సెట్లు, బ్రష్లు ఒక 2 సెట్లు ఆ విధంగా పెట్టుకున్నారంటే ఒక 4,500 అబోవ్ కనుక ఆర్డర్ పెడితే కొరియర్ కూడా ఫ్రీగా వస్తుంది. సో వాటిని రిటైల్ చేసుకుంటే ఒక ఇంచుమించు 1,000 రూపాయల వరకు రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. సో
ఆ వచ్చినటువంటి మళ్ళీ ఏదైతే ఆ ప్రోడక్ట్ని రిటైల్ చేశామో ఆ అమౌంట్ తోటి మళ్ళీ 4500 రూపీస్కి ఆర్డర్ పెట్టుకోవటం. సో అట్లా రిపీటెడ్గా ప్రతి 15 రోజులకు కూడా ఆర్డర్ పెట్టుకుంటూ ఈ ప్రోడక్ట్ మనం కంటిన్యూగా యూజ్ చేస్తూ యూజ్ చేసేటువంటి వాళ్ళకి కరెక్ట్ సర్వీస్ ఇవ్వటం. అది చాలా ఇంపార్టెంట్ అండి. డౌన్ లైన్ ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడటం, కస్టమర్స్ ఏదైనా కాల్ చేసినప్పుడు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని టైంకి అందించడం అనేది ఇక్కడ మన సక్సెస్ని మెజర్ చేస్తుంది. సో చాలా మంది కూడా ఇవాళ డెవలప్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే కరెక్ట్ ఫాలోఅప్ లేకపోవడం, సరైనటువంటి సర్వీస్ ఇవ్వలేకపోవడం. సో ఒక్కొక్కసారి ఒక పేస్ట్ ఇవ్వటానికి కూడా రూ. 100 పైన ఖర్చు పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. అది కస్టమరే బేర్ చేస్తా ఉన్నారు. బికాజ్ ఆఫ్ ఆ ప్రోడక్ట్‌కి అంత డిమాండ్ ఉంది. సో మన దగ్గర పెద్ద పేస్ట్ లేవంటే, సరే సార్ చిన్న పేస్ట్ ఇవ్వండి. సో దాన్నే పంపించండి అని చెప్పేసి ఏదైతే పార్సెల్‌కి 100, రూ. 200 కూడా ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. సో అంత డిమాండ్ వీటికుంది. వాటిని యూజ్ చేసుకొని ఎక్కువ మందికి వీటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టార్గెట్ పెట్టుకోండి. సేల్స్ మాస్టర్ అట్లీస్ట్ 6 మంత్స్ మీరు టార్గెట్ పెట్టుకుంటే మీరు అయితే 4 మంత్స్‌లో కూడా అవ్వచ్చు. లేదా కొంచెం అటు ఇటు 7 మంత్స్‌లో కూడా అవ్వచ్చు. ఏ టార్గెట్ లేకుండా వర్క్ చేస్తే మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతూనే ఉంటాయండి. సో 2025 ఈజ్ అవర్స్. 2025 మనదే, ప్రతి ఒక్కరిది. సో ఆ విధంగా మీరు మేనిఫెస్ట్ చేయండి. ప్లాన్ రెడీ చేసుకోండి. దానికి తగ్గట్లుగా రెగ్యులర్గా సిస్టంలో ఉంటూ బిజినెస్ని డెవలప్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.